హాయ్ అండి, కిట్టు ఉషా ఛానల్కి వెల్కమ్ అండి. ఈరోజు మా రేష్మ చికెన్ పకోడా చేయమంది. దానికోసం ప్రిపరేషన్ చేస్తున్నాను. మైదా తీసుకున్నానండి, కార్న్ఫ్లవర్, కొంచెం సాల్ట్ తీసుకున్నాను, కొంచెం బియ్యం పిండి, తర్వాత పసుపు అండి, కారం వేసుకుంటున్నాను. ఆల్రెడీ నేను చిల్లీ సాస్ వేసాను. ఇది సోయా సాస్ అండి. మనం చిల్లీ సాసు, సోయా సాసు, టమాటో సాసు కూడా వేసుకోవాలి చికెన్ పకోడాకి. పెరుగు కూడా యాడ్ చేస్తున్నాను, కొంచెం అల్లం పేస్ట్ అండి. తర్వాత ఒక నిమ్మకాయ తీసుకున్నాను. ఆ నిమ్మకాయ కోసం అవస్థలు పడుతున్నాను అన్నమాట. ఇక్కడ నిమ్మకాయని అయితే మొత్తాన్ని పిండేసానండి. ఒక ఎగ్ తీసుకున్నాను, దాంట్లోనే వేస్తున్నానండి. మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలి బాగా. నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను, బోన్లెస్ చికెన్ అండి. ఇంకా దాంట్లోకి వేసుకొని కలుపుకోవాలి. అవి కూడా బాగా మ్యాగ్నేషన్ చేసుకొని ఉంచుకోవాలండి. ఒక అరగంట గంట ఉంచుకున్నా పర్వాలేదు, బాగా పట్టుద్ది అన్నమాట దానికి ఈ మసాలాలన్నీ. ఇక్కడ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఇది ఆప్షనే, మీకు నచ్చితే వేసుకోవచ్చు. నేనైతే కలరింగ్ కోసం వేసాను అనమాట. నేను ఎక్కువగా వాడనండి, ఎప్పుడో కొంచెం రేరుగా. ఇక్కడైతే మూకుడు పెట్టాను, ఆల్రెడీ ఆయిల్ వేసాను. ఇంకెందుకు ఆలస్యమని చికెన్ అందులో వేసేస్తున్నానండి. చూసారా, రెడ్ కలర్లో వచ్చాయి. ఎమ్మీగా రెడీ అయిపోయి. ఫ్రెండ్స్, నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఒక లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి. ఇప్పుడైతే డిసైడ్ చేసుకుంటున్నాను. చూసారా, కొంచెం నేను గార్నిష్ కోసం కరివేపాకు కూడా వేసుకున్నానండి. దాన్ని కూడా వేయించుకున్నాను అన్నమాట. ఒక 4-5 మిరపకాయలు కూడా వేస్తున్నాను. మొత్తానికైతే చికెన్ పకోడా రెడీ అయిపోయింది. మా రేష్మ కూరకైతే తీరిపోయిందండి. మీకు ఎవరికైనా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. తప్పకుండా ఒక కామెంట్ అండ్ లైక్ చేయండి. ఇలా డెకరేషన్ అయితే చేసుకున్నాను. ఎలా అనిపించిందో చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.